शुभग्रहा शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు మార్చ్ 1వ తేదీ నుంచి మార్చ్ 7వ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం పాల్గొన శుద్ధ త్రయోదశి నుండి బహుళ చవితి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. ఈ వారంలో చంద్రుడు కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం నుంచి ప్రారంభమై ఆశ్లేష మఖ పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుని హస్త చిత్త స్వాతి తులారాశి వరకు చంద్రుడు సంచారం చేస్తున్నాడు. సింహరాశిలో చంద్రుడు కేతుతో సమాగం చెందుతున్నాడు. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితులను బట్టి 1వ తేదీ శతభిష నక్షత్రం 4వ పాదంలో రవి ప్రవేశం జరుగుతున్నది. అదే రోజు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం మీనరాశిలో శుక్రుడు ప్రవేశిస్తున్నాడు. 2వ తేదీ పూర్వభాద్ర నక్షత్రం 2వ పాదంలో బుధుడు వక్రించిన బుధుడున్నాడు. 3వ తేదీ శతభిష నక్షత్రం 1వ పాదంలో కుజుని ప్రవేశం జరుగుతున్నది. అదే రోజు పశ్చాత్ అస్తమితో శని కూడా అస్తమించబోతున్నాడు. 4వ తేదీ పూర్వభాద్ర నక్షత్రం 1వ పాదంలో రవి ప్రవేశం. పూర్వభాద్ర కార్తీ అనేది మనకు 4వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నది. ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. 6వ తేదీ పూర్వభాద్ర నక్షత్రం 1వ పాదంలో వక్రించిన బుధుడు ఉండబోతున్నాడు. 7వ తేదీ శతభిష నక్షత్రం 2వ పాదంలో కుజుడు, ఉత్తరాభాద్ర 2వ పాదంలో శుక్రుడు ఈ వారంలో మార్పులు జరుగుతున్నాయి. ఈ వారంలో ప్రత్యేకత మీనరాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని శుక్రుల కలయిక వాటి సంచారం జరుగుతున్నది. అదేవిధంగా కుంభరాశిలో శతభిష నక్షత్రంలో ఉన్న రాహుతో కుజుడు కూడా ఈ యుతి పొందుతున్నాడు. శతభిష నక్షత్రంలో కుజ రాహుల సంచారం యొక్క ప్రత్యేకత ఈ వారంలో ప్రారంభం కాబోతున్నది. ఈ వారంలో జరుపుకోబోతున్నటువంటి పండుగలు ప్రత్యేక పర్వదినాలు. ముఖ్యంగా హోళీ పండుగ ఎన్నడూ జరుపుకోవాలి అనేది ఒక సంశయం. ప్రాంతీయ పంచాంగాలు ప్రాంతీయ ఆచారాలను బట్టి ఉత్తర భారతదేశాల ఆచారాలను బట్టి ఇక్కడ ఉన్నటువంటి చాంద్రమాన సౌరమాన పంచాంగాల సరిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మనకు ముఖ్యంగా 1వ తేదీ రాత్రి 2వ తేదీ అనగా 1/2 ఆదివారం బై సోమవారం మనకు కామదహనం అనేది జరుపుకోవాలని ఒక పంచాంగం నిర్ణయించింది. 2వ తేదీ హోళీ పూర్ణిమ హోళీ పండుగ జరుపుకోవాలని ఒక పంచాంగంలో చెప్పబడింది. మరొక పంచాంగంలో 2వ తేదీ రాత్రికి తెల్లవారితే 3వ తేదీ అనగా కామదహనం, 3వ తేదీ హోళీ పండుగ జరుపుకోవాలని ఒక పంచాంగ సడిలో ఉంది. అదే రోజు 3వ తేదీ చంద్రగ్రహణం కూడా ఉండడం జరిగింది. ఈ విభిన్న ప్రాంతీయ పంచాంగాల సరళిలో 2వ తేదీ కానీ 3వ తేదీ కానీ మరికొన్ని పంచాంగాల్లో 4వ తేదీ కూడా హోళీ పండుగ జరుపుకోవాలని కూడా చెప్పబడింది. ఈ గ్రహణం కారణంగా దీన్ని బట్టి చాలా మటుకు 2వ తేదీ హోళీ పండుగ జరుపుకునే అవకాశాలు ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాలలో 4వ తేదీ జరుపుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో 3వ తేదీ కూడా జరుపుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ విభిన్నమైన అభిప్రాయాలు భిన్న ప్రాంతాల వారిని ఉన్నాయనే విషయాన్ని ఇందులో మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా హోళీ పండుగ కామదహనము, హోళీ పండుగ పౌర్ణమి రోజు జరుపుకోవాలనే ఒక నిశ్చితాభిప్రాయం ఉండడం చేత హోళీ పండుగ 3వ తేదీ జరుపుకోవడానికి
మనకు గ్రహణం అనేది ఒకటి అడ్డంకుగా ఉంది కాబట్టి 2వ తేదీ కానీ 4వ తేదీ కానీ హోళీ పండుగ జరుపుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక నిర్దిష్టమైన అభిప్రాయం తెలియజేయడానికి కొద్దిగా ఇందులో సంశయాలు లేవు, కానీ చర్చ మాత్రం జరుగుతూ ఉన్నది. మనకు ముఖ్యంగా ఒక రకంగా చెప్పుకోవాలంటే 1వ తేదీ రవి పుష్యమి లేదా పుష్యార్క యోగము అని చెప్పబడుతున్నది. 3వ తేదీ శ్రీ లక్ష్మీ జయంతి, అదే రోజు బ్రహ్మసావర్ణి మన్వాది యుగ ప్రారంభం, వసంత పూర్ణిమ, చంద్రగ్రహణం 3వ తేదీ జరపబడుతున్నది. అలాగే హోళీ కామదహనం కూడా 3వ తేదీ జరపబడుతున్నది. 4వ తేదీ వసంతోత్సవం హోళీ అనే పండుగ కొన్ని ప్రాంతాల వాళ్ళు చేయబోతున్నారు. 6వ తేదీ సంకష్టహర చతుర్థి అనేది ఒక ప్రత్యేకమైన పర్వదినంగా చెప్పబడుతున్నది. మరొక విషయం, సంపూర్ణ చంద్రగ్రహణం 3వ తేదీ, ఇది సాయంకాల సమయంలో ఈ చంద్రగ్రహణం ఏర్పడుతున్నది. ఈ యొక్క చంద్రగ్రహణం కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణంగా కనపడుతున్నది. భారతదేశంలో పాక్షికమైన చంద్రగ్రహణం ఇది. కొంతవరకు డెహ్రాడూన్ ప్రాంతంలో కొంత ఈ చంద్రగ్రహణం యొక్క విస్తీర్ణత ఎక్కువగా ఉంది. అలాగే ఈ యొక్క చంద్రగ్రహణం పూర్వ ఫల్గుణి నక్షత్రం, సింహరాశిలో ఉన్నటువంటి పూర్వ ఫల్గుణి నక్షత్రం మీద ఈ యొక్క చంద్రుని గ్రహం యొక్క ప్రభావం, అలాగే కుంభరాశిలో శతభిష నక్షత్ర మీద కూడా దీని యొక్క ప్రభావంగా ఉంది. ఈ యొక్క గ్రహణం మనకు దాదాపుగా 3 గంటల 20 నిమిషాల నిడివి. కానీ ఇది మనం ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే 3వ తేదీ సూర్యోదయం 6 గంటల 34 నిమిషాలు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 21 నిమిషాలు. ఇది హైదరాబాద్ కాలమాన ప్రకారంగా తెలియజేయబడుతున్నది. అలాగే చంద్రోదయం సాయంత్రం 6 గంటల 22 నిమిషాలకు చంద్రోదయం జరుగుతున్నది 3వ తేదీ. ఆ యొక్క చంద్రోదయం జరిగిన తర్వాత ఈ యొక్క గ్రహణము 6 గంటల 47 నిమిషాల వరకు ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంది. దాదాపుగా 22 నిమిషాల నుంచి 47 నిమిషాల వరకు, అంటే 6 గంటల 47 నిమిషాల వరకు గ్రహణం యొక్క మోక్షకాలం ఏర్పడబోతున్నది. ఇది ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో 6 గంటల 50 నిమిషాల వరకు కూడా తెలియజేయబడుతున్నది. ఈ పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఈ గ్రహణం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు ఈ గ్రహణ వేధకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణము ఎంటైర్ ఆసియా ఖండంలో ఎక్కువగా కనబడుతున్నది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, నార్త్ అండ్ సౌత్ అమెరికా అండ్ రష్యా ప్రాంతంలో కూడా ఈ చంద్రగ్రహణాన్ని పరిపూర్ణంగా తిలకించే అవకాశాలు ఉన్నాయి. దీన్ని రెడ్ బ్లడ్ మూన్ అంటారు. ఈ యొక్క చంద్రగ్రహణము ఈ 2026లో ఇది ఒక ప్రత్యేకత. మరికొంతమంది ఇది ఒక 100 సంవత్సరాల తర్వాత హోలీ పౌర్ణమితో కూడినటువంటి చంద్రగ్రహణం 100 సంవత్సరాల తర్వాత వచ్చింది అని కూడా అంటున్నారు. మొత్తం మీద ఈ యొక్క చంద్రగ్రహణం హోలీ పూర్ణిమకు సంబంధించినదై ఉన్నది. ఈ యొక్క చంద్రగ్రహణంలో కనబడుతున్నటువంటి కొన్ని రాసుల వారికి ప్రత్యేకమైనటువంటి వేధలు కూడా ఉన్నాయి. దీంట్లో ఉత్తమ రాసులు, మధ్యమ రాసులు, అధమ రాసులు ఈ గ్రహణం యొక్క ప్రభావానికి ఎలా ఉంటుంది అని చెప్పబడుతున్నది. అయితే ఇదంతా మీకు యోగమంజరి వార ఫలాల్లో తెలియజేస్తాను. ఈ యొక్క గ్రహణానికి సంబంధించి గ్రహణం యొక్క సంపూర్ణమైన చంద్రగ్రహణం యొక్క నిడివి 6 గంటల 47 లేదా 6 గంటల 50 నిమిషాల తర్వాత మోక్ష స్నానం కావించబడి ఆ తర్వాత చేయవలసినటువంటి దానాలు, వ్రతాలు ఇవి చేసుకోవచ్చు. దీనికి ముఖ్యంగా చంద్రబింబము, రాహుగ్రస్త కేతుగ్రస్త చంద్రబింబాన్ని నెయ్యి పాత్రతో పాటు నెయ్యి, కాంస్యపాత్ర, ఒక కాంస్యపాత్రలో నెయ్యి పోసి ఆ నెయ్యిలో ఈ యొక్క రాహు చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి ఆ బింబాలు పెట్టి కొంత పూజ చేసి అది ఎవరికైనా దానం చేయవచ్చు. ఈ గ్రహణానికి సంబంధించి సింహరాశిలో ఉన్నటువంటి పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. సింహరాశికి, కన్యారాశికి, మకర రాశి, వృషభ రాశి వారికి అధమ ఫలితాలు, గ్రహణం యొక్క దోష ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ధనుర్రాశి, కుంభరాశి, మేషరాశి, కర్కాటక రాశికి ఈ గ్రహణం మధ్యమ ఫలాన్ని ఇస్తున్నది. తుల, వృశ్చిక, మీన, మిథున రాశి వాళ్లకు శుభ ఫలితాలను ఇవ్వబోతున్నది.
ఇది ఈ గ్రహణానికి సంబంధించిన ప్రభావాలు, రాశుల మీద ఉన్నటువంటి ప్రభావాలు. అన్ని రాశుల వారు కూడా దీనికి పరిహారాలు చేసుకున్నట్టయితే అన్ని విధాల అనుకూలతలు ఏర్పడతాయి. ఈ వారానికి ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి మనకు మిథున రాశిలో గురు సంచారం జరుగుతున్నది, సింహరాశిలో కేతు సంచారం, కుంభరాశిలో రాహు, కుజ, రవి, బుధ. కానీ ఈ వారం ప్రారంభంలోనే శుక్రుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ప్రస్తుతం మీనరాశిలో శుక్ర శనులు కలిసి సంచారం చేస్తున్నారు. చంద్రుడు ఈ వారం కర్కాటక రాశి నుంచి ప్రారంభమై తులారాశి వరకు సంచారం చేస్తాడు. వార ఫలాలు. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృత్తిక పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారం ప్రారంభ గ్రహస్థితి మిథున రాశిలో గురు సంచారం, కర్కాటక రాశి నుంచి చంద్ర సంచారం ప్రారంభమవుతున్నది, సింహంలో కేతు సంచారం, ఏకాదశంలో రవి, బుధ, కుజ, రాహుల సంచారం, శుక్రుడు ఈ వారం ప్రారంభం నుంచి వ్యయరాశిలో సంచారం ప్రారంభమవుతుంది, శని కూడా వ్యయరాశిలోనే సంచారం చేయబోతున్నాడు. ఈ వారంలో మేషరాశి వారికి మరింత ఉన్నతమైనటువంటి ఫలితాలు, చాలా శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. గ్రహణ ప్రభావం కొంత కనిపించినప్పటికీ ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలతతోనే ఉంది. ఈ వారం గ్రహస్థితి ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి మారినటువంటి గ్రహస్థితి చూసినట్టయితే ఆర్థిక వ్యవహారాలు, మీ యొక్క వృత్తి ఉద్యోగాల్లో మార్పులు, ప్రత్యేకంగా ఆరోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడా అనుకూలతగా ఉన్నాయి. మరి యువకులకు వివాహ ప్రయత్నాలు లేదా శుభకార్యాల్లో పాల్గొనడాలు ఇవి కూడా ఉంటాయి. విదేశీయానాలకు సంబంధించినటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే కనపడుతున్నాయి. చాలా వరకు మేషరాశి వారు కంటి ఆరోగ్యాన్ని గురించి కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు కూడా ఉన్నాయి. మరికొంతమందికి శస్త్రచికిత్సలు జరిపేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే ఈ వారంలో చాలా వరకు మీరు తలపెట్టినటువంటి కార్యక్రమంలో మార్పులు జరగవచ్చు. బంధుమిత్రులతో విరోధాలు లేకుండా చూసుకోండి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. 2, 3వ తేదీలలో కూడా మీకు ఇంచుమించుగా పనులలో కొన్ని మార్పులు చేర్పులు అవుతాయి. కొంత ఆలస్యంగా పనులు జరిగే అవకాశాలు ఉంటాయి. శరీరంలో మీకు వాత ప్రవృత్తి బాగా పెరుగుతుంది. మరి ఒక్కొక్కసారి సంకోచంగా కూడా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఎవరితో ఇబ్బందులు పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొంత ఆధ్యాత్మిక విషయాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి. 3వ తేదీ మరింత విశేషంగా మేషరాశి వారికి కొంత కలిసి వచ్చే కాలంగా కనబడుతున్నది. 4, 5, 6వ తేదీలలో మీ యొక్క ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎక్కడ ఉన్నా కూడా స్వస్థానంలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు మీరు ఉత్సాహంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితులు ఉన్నాయి. కొంతమందికి ఉద్యోగ అవకాశాలు, వివాహ అవకాశాలు, ప్రయత్నాలు ఫలించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మేషరాశి వారికి ఈ వారాంతంలో ఆరోగ్య పరిస్థితితో పాటు కుటుంబ వాతావరణం చాలా సంతోషంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. అందరూ ఆప్యాయత ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సరికొత్త ప్రణాళికలు చేసుకోవడం కానీ, కుటుంబ సమేతంగా ప్రయాణాలు జరపడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన వింత ప్రయత్నాలు, కొన్ని వింత కోరికలు కూడా తీర్చుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అశ్వని నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఈ వారంతో బాగా ముడిపడి ఉంది. అలాగే కొంత మీరు అధికారులతో కానీ, మరి మీ ఇంటి యందు ఉన్నటువంటి యజమానులతో కానీ విభేదాలు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి ఆలుమగల మధ్య అన్యోన్యత, అలాగే సంతానం మధ్యన అనుకూలత ఇవన్నీ కూడా మీకు ఈ వారంలో కలగబోతున్నాయి. అదృష్టంగా కొంత డబ్బు మీ చేతికి అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. భరణి నక్షత్ర జాతకులకు ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్న సోదరులతో కానీ, మీ కింద పనిచేసే వారితో కానీ కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. శారీరకంగా కొంత కష్టాన్ని అనుభవించవలసి ఉంటుంది. ఏది ఏమైనా అప్రయత్నపూర్వకంగా మీకు కొంత డబ్బు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాల్లో భార్యాభర్తల మధ్యన కాస్త చిలిపి తగాదాలు ఏర్పడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు మొత్తం మీద కుటుంబ వ్యవహారాలతో పాటు ఆర్థిక వ్యవహారాలు, ఉద్యోగాల్లో పదోన్నతులు, కొన్ని మార్పులు చేర్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అధికారులతో విరోధాలు లేకుండా చూసుకోండి. కుటుంబ వ్యవహారాల్లో ఏదో సరికొత్త నిర్ణయాలు మీరు
స్వయంగా తీసుకునేటువంటి అవకాశాలు, ఎదుటి వాళ్ళను ఆశ్చర్యపరిచేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి. మొత్తం మీద మేషరాశి వారికి ఈ యొక్క గ్రహణ ఫలం 3వ తేదీ ఏర్పడుతున్నటువంటి గ్రహణ ఫలం శుభ ఫలితాలను ఇస్తున్నది కాబట్టి మీరు నిశ్చింతంగా ఉండవచ్చు. అలాగే ఏమైనప్పటికీ కొన్ని పరిహారాలు కూడా చేసుకున్నట్టయితే మీకు అనుకూలతలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రహణానికి సంబంధించి భరణి నక్షత్ర జాతకులు కొంతవరకు పరిహారాలు చేసుకోవడం మంచిది అని తెలియజేస్తున్నాం. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం యొక్క ప్రారంభ గ్రహస్థితి చూసినట్టయితే మీ రాశి నుంచి ద్వితీయ స్థానంలో గురువు, తృతీయ స్థానం నుంచి చంద్ర సంచారం ప్రారంభం, 4వ స్థానంలో కేతు సంచారం, దశమ స్థానంలో రవి, కుజ, బుధ, రాహుల సంచారం, ఏకాదశంలో శుక్రుని యొక్క ప్రవేశం, శని యొక్క సంచారం కూడా ఏకాదశంలో జరగబోతున్నది. ఒకంత ఈ వారం గ్రహస్థితి వృషభ రాశికి మరింత అనుకూలంగా కనబడుతున్నది. అర్థలాభో, వస్త్రలాభం, చిత్త సౌఖ్యం, మనోధృతి. చాలా వరకు ఈ వారం ప్రారంభంలో వృషభ రాశి వారు చాలా సంతోషంగా ఉంటారు. మిత్రులతో, బంధువులతో, కుటుంబ సభ్యులతో కూడా అన్యోన్యతగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఆహ్లాదకరంగా ఉంటారు. యువకులు మరింత వినోద కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. 2వ తేదీ దినమధ్యం నుంచి కూడా కొన్ని ప్రయాణాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కొంత గంభీరమైనటువంటి వాతావరణం, ప్రతి విషయాన్ని సమీక్షించుకోవడం జరగవచ్చు. ప్రయాణాల్లో కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు, లేదా మీరు తలపెట్టిన కార్యక్రమంలో మార్పులు చేర్పులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినంత వరకు సన్నిహితులతో, మిత్రులతో, బంధువులతో విరోధాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. 4వ తేదీ దినమధ్యం నుంచి మీ యొక్క ప్రయత్నాలలో స్వల్ప అంతరాయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా కొద్ది ఆలస్యంగానైనా మీరు విజయం సాధిస్తారు. 7వ తేదీ అన్ని విధాల అనుకూలతలు ఏర్పడుతున్నాయి. కొంతవరకు కుటుంబ సౌఖ్యం కూడా లభిస్తుంది. చాలా విశ్రాంతిగా ఉంటారు. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. ఈ వృషభ రాశి వారు ఈ వారంలో శుభకార్యాల గురించి కానీ, కొత్త ప్రయత్నాల గురించి కానీ, గృహారంభాలు, గృహప్రవేశాలు, కళ్యాణాలు, వీటికి సంబంధించిన విషయాలలో కానీ బంధుమిత్రులతో కానీ కలిసి ఆలోచించేటువంటి పరిస్థితులు, లేదా వాటిలో నిమగ్నమయ్యేటువంటి పరిస్థితులు ఒకంత వృషభ రాశికి అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఈ వారంతో ప్రారంభం కాబోతున్నాయి. కృత్తిక నక్షత్ర జాతకులకు వృత్తి ఉద్యోగాలలో చాలా ఔన్నత్యం పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంత శ్రమతో, శారీరక శ్రమ ఉన్నప్పటికీ కూడా మీకు విజయం లభించబోతున్నది. అలాగే కుటుంబ వ్యవహారాలలో కొన్ని పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆకస్మిక ధనలాభాలు కూడా కనబడుతున్నాయి. ఆర్థిక పరిస్థితులు కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ చాలా మీకు ఉత్సాహాన్ని కలగజేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు వృత్తి ఉద్యోగాలలో కొద్ది నిర్బంధత కానీ, అధికారులతో విరోధాలు కానీ, కుటుంబ సభ్యులతో విభేదాలు కానీ కొద్దిపాటిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీరు విజయం సాధించే అవకాశాలు, కొన్ని విషయాలలో సరికొత్త నిర్ణయాలు తీసుకొని ముందుకు పోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ వ్యవహారాల్లో చాలా వరకు మీ జీవిత భాగస్వామి, సంతానం వారిదే పైచేయిగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు కొత్త వారి పరిచయాలు ఏర్పడతాయి. వారి యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకుంటారు. అలాగే వృత్తి ఉద్యోగాలలో కొంతవరకు నిర్బంధత, అధికారులతో కూడా కొంత విభేదాలు ఉన్నప్పటికీ కూడా మీరు విజయాన్ని సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలలో చాలా సంతోషంగా ఉంటారు. అయినంత వరకు గృహ సభ్యులతో ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు, ఏదైనా విందులు వినోదాల్లో పాల్గొనేటువంటి పరిస్థితులు కూడా మృగశిర నక్షత్ర జాతకులకు కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా ఈ యొక్క గ్రహణ ఫలం చాలా వరకు ఈ వృషభ రాశి వారికి కూడా శుభ ఫలితాలనే ఇవ్వబోతున్నది. అయినప్పటికీ మీరు కొంత ఈ యొక్క వృషభ రాశి వారు కూడా గ్రహణానికి సంబంధించినటువంటి కొన్ని పరిహారాలు, ముఖ్యంగా మృగశిర నక్షత్ర జాతకులు కొన్ని పరిహారాలు చేసుకున్నట్టయితే మరింత మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి, మీ రాశిలో గురు సంచారం, మీ రాశి నుంచి 2వ రాశి నుంచి దాదాపు 5వ రాశి వరకు చంద్ర సంచారం, 3వ రాశిలో కేతు సంచారం, అలాగే 9వ రాశిలో రవి, కుజ, బుధ, రాహు సంచారం, 10వ స్థానంలో శుక్రుని యొక్క ప్రవేశం, శని సంచారం, ఇవన్నీ కూడా కొంతవరకు మధ్యమ ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇందులో విశేషంగా ఈ వారంలో మిథున రాశి వారికి అంతఃక్లేశం, ధనచ్ఛేదం, వేదం, సర్వదోషద, ప్రతి విషయాన్ని చాలా సూక్ష్మంగా పరిశీలిస్తూ ఆర్థిక వ్యవహారాలు,
ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ మీరు సమీక్షించుకుంటుంటారు. అయినంత వరకు ఆలస్యంగానైనా పనులు మీరు విజయవంతంగా చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ మటుకు ఆర్థిక ప్రణాళికను మీరు వేసుకొని ఒక అడుగు ముందుకు వేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కొంత పరధ్యానంతో కూడా ఉంటారు. నిమగ్నం అంటే ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల నిమగ్నం కావడం కొద్దిగా ఇబ్బందిగా కూడా ఉండవచ్చు. అయినప్పటికీ మీకు 2వ తేదీ దినమధ్యం నుంచి మంచి ఫలితాలు రాబోతున్నాయి. 3వ తేదీ 4వ తేదీ దినమధ్యం వరకు కూడా మిథున రాశి వారికి ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అయితే దీది ఆధ్యాత్మికంగా లౌకికంగా అన్ని రకాలుగా చూస్తారు. పెద్దల గురించి ఆలోచించవలసినటువంటి పరిస్థితి, మీ యొక్క మీ మీద ఆధారపడినటువంటి వ్యక్తులకు సహాయ సహకారాలు అందజేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక రకంగా మిథున రాశి వారు రాజకీయ రంగంలో ఉన్నవారు కానీ, కళారంగంలో ఉన్నవారు కానీ, వ్యాపార రంగంలో ఉన్నవారు కానీ, ఉన్నత ఉద్యోగాలలో ఉన్నటువంటి వారికి ఒక క్లిష్టమైనటువంటి స్థితిగా, అంటే విశ్రాంతి లేని పోరాటంగా ఉన్నట్టుగా ఉంటుంది. చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్కొక్కసారి మీ తొందరపాటు వల్ల కొన్ని నష్టాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద 4, 5, 6వ తేదీలలో కొద్ది మార్పులు వచ్చి 7వ తేదీ వరకు కొంత ప్రశాంతతగా ఉంది. అయినప్పటికీ ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితి మీ వృత్తి ఉద్యోగాలలో కొన్ని మార్పులు, కుటుంబ వ్యవహారాలలో భార్యాభర్తల మధ్యన కాస్త పొసిగినటువంటి అది అంటే సహాయ సహకారాలు చూపించుకోవడంలో కొద్ది ఇబ్బందులు కూడా ఉంటాయి. అసత్వం సతతం క్లేహే, చాలా వరకు నిరాశ నిస్పృహలు కానీ శారీరకంగా అలసత్వం కానీ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మిథున రాశి వారు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళ ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు కాస్త నెమ్మదిగా మీరు కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయండి. కానీ ఈ వారంలో ఎలాంటి నూతనమైన ఇన్వెస్ట్మెంట్లు కానీ ఖరీదు చేయవలసినటువంటి అవసరాలు కానీ మీరు కొద్దిగా వాయిదా వేసుకోవడం మంచిది. ఈ వారంలో మీకు ఈ గ్రహణ ఫలితం కూడా, ఈ ఏర్పడబోతున్నటువంటి సంపూర్ణ గ్రహణ ఫలితం కూడా మధ్యస్థంగా ఉంది. కాబట్టి మిథున రాశి వారు కొద్దిగా ఆలోచించి మసులుకోవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో మృగశిర నక్షత్ర జాతకులకు మరి క్రయ విక్రయాలు, అమ్మకాలు కొనుగోళ్లకు సంబంధించిన విషయంలో కొత్త వారి సహాయ సహకారాలు తీసుకుంటారు. తల్లి తండ్రుల మధ్యన కానీ, మరి భార్యాభర్తల మధ్యన కానీ, అధికారుల మధ్యన కానీ చిన్నపాటి సంఘర్షణలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా మృగశిర నక్షత్ర జాతకులకు కొంత కనబడుతున్నది. అయితే మొత్తం మీద వృత్తి ఉద్యోగాలలో మీరు పూర్తిగా నిమగ్నమైపోయి కొద్ది అలసటతో ఉండేటువంటి పరిస్థితులు కూడా మీకు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు మెండుగా కనబడుతున్నాయి. అలాగే వృత్తి ఉద్యోగాలలో కొన్ని సహాయ సహకారాలు లభిస్తాయి. గృహ సంబంధమైన వ్యవహారాలు, ఉద్యోగాల విషయంలో కొద్ది మార్పులు మీకు మంచిగానే శుభంగానే కనబడుతున్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు స్థిర చరాస్తుల అభివృద్ధి విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తారు. అనుకోని ప్రయాణాలు, అనుకోని విధంగా ఖర్చులు కూడా మీకు ఎక్కువగానే ఉంటాయి. అలాగే కుటుంబ వ్యవహారాలలో, ఉద్యోగాలలో పరస్పర ఘర్షణలు, కన్ఫ్రంటేషన్స్, అనుకోని విధంగా విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మసులుకొని ఉండవలసినటువంటి పరిస్థితులు ఈ వారంలో కనబడుతున్నాయి. ఏది ఏమైనా కొత్త ప్రయత్నాలను మళ్ళీ తిరిగి ఆలోచించి చేయవలసినటువంటి అవకాశాలు ఉంటాయి. మిథున రాశి వారు ఈ చంద్రగ్రహణానికి సంబంధించి కొన్ని పరిహారాలు చేసుకోవాలి. మరి అలాగే నవగ్రహ స్తోత్రాలు కూడా చదువుకోవాలి. చంద్ర స్తోత్రం కూడా చదువుకోండి. రాహు స్తోత్రం కూడా చదువుకోండి. మరింత మీకు ఇష్టమైన దైవాన్ని కూడా ప్రార్థించుకోండి. ప్రత్యేకంగా శుక్రునికి సంబంధించిన పూజలు ప్రత్యేకంగా చేసుకోండి. అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం కర్కాటకం. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో గురు సంచారం, ద్వితీయ స్థానంలో కేతు సంచారం, అష్టమ స్థానంలో రవి, కుజ, బుధ, రాహు, ఈ 4 గ్రహాలు అష్టమ స్థానంలో కొంత ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి పరిస్థితులు. శుక్రుడు ఈ వారంలో కొన్ని సరికొత్త మార్పులు తీసుకొచ్చాడు. శని మీకు మధ్యస్థంగా ఉన్నాడు. ఈ వారంలో కర్కాటక రాశి వారికి మారుతున్నటువంటి గ్రహస్థితుల వల్ల ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు ఏర్పడబోతున్నది. అనుభవజ్ఞుల యొక్క సలహాలు మీకు పొందబోతున్నారు. గురుతుల్యులైనటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం మీ మీద ఉండబోతున్నది. శుభకార్యాలలో మీరు
అందులో మీరు నిమగ్నమై ఉండబోతున్నారు. కొంత కుటుంబ సౌఖ్యం, సంసార సౌఖ్యం ఇవన్నీ కూడా మీకు అనుకూలతలుగా ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. గృహ బాధ్యతలు కూడా సరికొత్త మార్పులు, కొంతమంది విషయంలో వాహనాలు కానీ ఇతరత్ర మార్పులు చేర్పులు కానీ గృహాల మార్పులు కానీ ఇలాంటివి చేసేటువంటి అవకాశాలు కూడా కర్కాటక రాశి వారికి ఉండబోతున్నాయి. ఈ వారం కర్కాటక రాశి ప్రారంభంలోనే శరీర సౌఖ్యం, ఆరోగ్యం, సంతోషం, ధనమోన్నతి, మృష్టాన్ ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొంటారు. చాలా ఉత్సాహంగా ఉంటారు. మీరు ఉత్సాహంతో పాటు ఇతరులను కూడా ఉత్సాహంగా ఉండేటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఈ వారం ప్రారంభంలో ఉండబోతున్నాయి. ఈ వారం 2వ తేదీ దినమధ్యం వరకు కూడా మీకు చాలా అనుకూలతలు ఉన్నాయి. 2వ తేదీ దినమధ్యం నుంచి 3, 4వ తేదీ దినమధ్యం వరకు కొంత గంభీరమైనటువంటి వాతావరణం, ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత, కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనడాలు, అలాగే కొన్ని అంటే అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ అంటారు, అంటే దాన్ని తప్పించుకోలేనటువంటి పరిస్థితులు అట్లాంటివి కూడా కొన్ని ఉంటాయి. అంటే నిర్బంధతతో చేయవలసినటువంటి పనులు కూడా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు, ఆరోగ్యపరమైన వ్యవహారాలు, మీ మీద ఆధారపడిన వ్యక్తుల యొక్క పరిస్థితులు అన్నీ కూడా మీరు గణన చేసుకొని మదింపు చేసుకొని వాటికి సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అకాల భోజనాలు కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. 4వ తేదీ దినమధ్యం నుంచి 5, 6 కర్కాటక రాశికి ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణాన్ని కలుగజేస్తున్నది. బంధుమిత్రుల సమూహాలతో ఉంటారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వివాహ శుభకార్యాలు కానీ ఇతర శుభ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. లేదా యువకులు ఉత్సాహంగా విందులు, వినోదాలు, వాటికి వేడుకలకు సంబంధించిన విషయంలో కూడా పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. 7వ తేదీ మీ యొక్క కార్యక్రమంలో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. కొంతవరకు ప్రశాంతంగా ఉండబోతున్నారు. కొంత ఇతరులతో మీకున్నటువంటి అనుబంధాలలో కొంత క్లిష్ట పరిస్థితి కానీ క్లేశ పరిస్థితి కానీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మరి అయినంత వరకు మాతృవర్గం సంబంధించిన బంధువులు కానీ తల్లి ఆరోగ్యాలు కానీ తండ్రి ఆరోగ్యాలు కానీ మీరు చూసుకోవాల్సినటువంటి అవసరాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితి మీకు అయినంత వరకు గతానికన్నా ఈ వారం మీకు కొంత ఉత్సాహాన్ని మాత్రం ఇవ్వబోతున్నది. ఈ గ్రహమూలికల వల్ల మీరు సరికొత్త ప్రణాళికలతో చేసుకొని సాధించాలనుకునేటువంటి కార్యక్రమాలకు ఒక మంచి దారిని ఏర్పరచుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇందులో మీరు చాలా వరకు అనుభవజ్ఞుల యొక్క మీ ఆశయాలకు అనుభవజ్ఞుల సలహాలు తీసుకునేటువంటి పరిస్థితి, అంటే ఒక గురుభావన లాంటి వ్యక్తులు మీకు దర్శనం ఇవ్వచ్చు. వారి సలహాలతో మీరు ముందుకు పోయే అవకాశాలు ఉన్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులు ఇంచుమించుగా మీకు అదృష్టం కొంత కలిసి వస్తున్నట్టుగా కనపడుతున్నది. అనుకోని ప్రయాణాలు, అనుకోని ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. కుటుంబ వ్యవహారాల్లో కాస్త నెమ్మదిగా మీరు ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. పుష్యమి నక్షత్ర జాతకులకు కూడా ఈ వారంలో చాలా వరకు ఆకస్మిక సంఘటనలు ఎక్కువగానే కనబడుతున్నాయి. చాలా అనుకూలంగానే ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో కూడా మీకు మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఆశ్లేష నక్షత్ర జాతకులకు కొంత శ్రమతో కూడినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలు పొందబోతున్నారు. ఆర్థిక భారాలను 1-2 సార్లు ఆలోచించి ముందుకు పోతారు. కొన్ని సందర్భాల్లో మీకు ఆకస్మిక ధనలాభం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాలలో కుటుంబ వ్యవహారాల్లో భార్యాభర్తల మధ్యన పరస్పర భిన్న అభిప్రాయాలతో కొద్దిగా సతమతమయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదా కుటుంబ సభ్యులతో కానీ జీవిత భాగస్వామితో కానీ ఉండేటువంటి పరిస్థితులు కూడా కొంతవరకు ఇది దేని మీద అంటే ఒక రకమైన ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా వద్దా, ఖర్చు పెట్టాలన్నా వద్దా అనే దాని మీద, అంటే ఒక ప్రాతిపదిక మీద ఇష్యూ బేస్డ్ ఫైట్స్ అంటారు దీన్ని. ఆ ఇష్యూ బేస్డ్ ఫైట్స్ కొన్ని ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ 3వ తేదీ ఏర్పడబడుతున్న సంపూర్ణ చంద్రగ్రహణ, మన దగ్గర పాక్షిక గ్రహణ యొక్క ఫలితాలలో కర్కాటక రాశి వారికి కొంత వీక్గా చేస్తున్నది. కాబట్టి ప్రత్యేకించి కర్కాటక రాశి వారు ఈ గ్రహణానికి సంబంధించినటువంటి పరిహారాలు, దానాలు, వాటికి సంబంధించిన జపాలు ఇవన్నీ కూడా చేసుకున్నట్టయితే మరింత ఉత్సాహంగా ఉంటారు. అయితే ఈ కర్కాటక రాశిలో ఎక్కువగా ఈ యొక్క ప్రభావం పునర్వసు నక్షత్ర జాతకుల మీద కొంత ప్రభావం ఎక్కువగా చూపిస్తున్నది. దాన్ని బట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారు కొన్ని పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఘ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ వారపు గ్రహస్థితి సింహరాశిలో కేతు సంచారం పూర్వ ఫల్గుని నక్షత్రంలో సంచారం జరుగుతున్నది.
మీ రాశి నుంచి వ్యయంలో ఉన్న చంద్రుడు సంచారం ప్రారంభం చేశారు. మీ రాశి నుంచి సప్తమ స్థానంలో కుజ, రవి, బుధ, రాహు, అలాగే అష్టమ స్థానంలో శని, అష్టమ స్థానంలో శుక్రుడు. ఈ వారం గ్రహస్థితి సామాన్యంగా సింహరాశి వారికి మధ్యస్థంగానే ఉంది. ఈ వారం సింహరాశి వారి యొక్క పరిస్థితులలో కొంత మార్పులు బాగానే కలగబోతున్నాయి. కొంత అనుకూలతలు ఉంటున్నప్పటికీ కూడా మానసిక శారీరకంగా అలసటలు ఎక్కువగా కనబడుతున్నాయి. అతి ఆలోచనలతో అలసిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యయ ప్రయాసలు కానీ, మానహాని కానీ, ఇతరులతో ఇబ్బందులు కానీ, అకాల భోజనాలు కానీ, ధనం ఖర్చు కానీ, కొద్దిగా మానసికంగా కొంత విశ్రాంతి లేని స్థితిలో సింహరాశి ఈ వారం ప్రారంభమవుతున్నది. 1వ తేదీ 2వ తేదీ దినమధ్యం వరకు. ఆ తదుపరి 2వ తేదీ దినమధ్యం నుంచి 3, 4వ తేదీ వరకు ఉన్నటువంటి పరిస్థితులు కొంత అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా గ్రహణ స్థితితో కొంత వైరాగ్య ఛాయలు, కొంత ఆనంద ఛాయలు, కొద్దిగా ఒక విచిత్రమైన ప్రవృత్తిగా ఉంటుంది. సింహరాశి వారికి భయము, ఆందోళనలు ఈ వారంలో కొద్దిగా ఎక్కువగా కనబడుతున్నాయి. 5, 6వ తేదీలలో కూడా మీకు కొంతవరకు ప్రశాంతంగా ఉన్నట్టుగా ఉంటారు కానీ గంభీరమైన వాతావరణంలో భయంతో కానీ కొంత నిరుత్సాహంతో కానీ ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంత ఈ వారం చివరిలో పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా సింహరాశి వారు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే మీ యొక్క వ్యవహారాలకు కూడా కొంత ప్రాధాన్యత ఇచ్చిన ఈ వారంలో మీరు నిశ్శబ్దంగా ఉండడమే మంచిది. ఆ తర్వాత సింహరాశి వారికి అనుకూలమైన పరిస్థితులు ప్రారంభం కాబోతున్నాయని చెప్పవచ్చు. ఈ వారమంతా కూడా సింహరాశి వారికి గ్రహణ ప్రభావము కావచ్చు, ఇతర గ్రహస్థితులు కావచ్చు. ఎందుకంటే ఉదాహరణ సప్తమంలో రవి సామంతం జన విద్వేష, అది అనుకూలత లేదు. సప్తమంలో కుజుడు భాగ్యహాని భయంకరం, అది అనుకూలంగా లేదు. బుధుడు దౌర్భాగ్యమర్తనాశ, అది కూడా అనుకూలంగా లేదు. రాహు, 4 గ్రహాల యొక్క ప్రభావం చాలా వరకు ఉంది. అందులో సింహరాశిలో పూర్వ ఫల్గుణి నక్షత్ర జాతకుల మీద కంప్లీట్గా ఈ గ్రహణ ప్రభావం కొంత, ఈ ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉంది. కాబట్టి సింహరాశి వారు ఈ వారంలో ఎలాంటి కార్యాలు, ఎలాంటి శుభకార్యాలు కానీ, అలాగే నిర్ణయాలు కానీ, మార్పులు చేర్పులు కానీ చేయకుండా నిశ్శబ్దంగా ఉండడమే మంచిది అని సలహా ఇవ్వడం జరుగుతున్నది. మఖ నక్షత్ర జాతకులకు ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితి కొంత అనుకూలత, కొంత ప్రతికూలత, అంటే కొంత దుఃఖం సుఖం సమానంగా ఉంది. కొంతవరకు కుటుంబ వ్యవహారాలలో కొంత సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. పూర్వ ఫల్గుణి నక్షత్ర జాతకులు పూర్తి నైరాశ్యంతో ఉన్నారు. కానీ ధైర్యంగా ఉంటారు, కానీ ఆ ధైర్యం అనేది ప్రస్ఫుటంగా బయటికి తీయలేనటువంటి స్థితిలో ఉంది. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులు కూడా కొంత సంఘర్షణాయుతమైనటువంటి వాతావరణంలోనే ఉన్నారు. కుటుంబ వ్యవహారాలు కొంత అనుకూలత, కొంత ప్రతికూలతలో ఉన్నాయి. మరి ఈ వారం సింహరాశి వారికి గ్రహణ ఫలితాన్ని చూసినట్టయితే కంప్లీట్గా ఇది వేద ఫలితమే సింహరాశికి ఎక్కువగా ఇస్తున్నది. కాబట్టి సింహరాశి వారు అలాగే గ్రహణానికి సంబంధించిన పూజలు కానీ, ప్రత్యేక గ్రహస్థితి పూజలు కానీ పరిహారాలు చేసుకున్నట్టయితే అనుకూలతగా ఉంటుంది. ఈ వారం సింహరాశి వారు చాలా వరకు ఆరోగ్యానికి, ఆర్థిక పరిస్థితులకు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త, చిత్రార్థం కన్యారాశి వారికి ఈ వారం గ్రహస్థితి ప్రారంభ గ్రహస్థితి. మీకు వ్యయ స్థానంలో కేతువు, షష్టమ స్థానంలో కుజ, రవి, బుధ, రాహు, సప్తమ స్థానంలో శుక్రుడు, శని, ఈ యొక్క గ్రహాలు, దశమ స్థానంలో గురువు. ఇది ఒక ప్రత్యేకత. కన్యారాశి వారు ఈ వారంలో ప్రారంభంలో మాత్రం చాలా ఉత్సాహంగా ఉంటున్నారు. మనస్సౌఖ్యం, సదానందం, అభీష్ట సుఖభోజనం, ధనము అంటే ఇవన్నీ కూడా ఒక ఉత్సాహమైనటువంటి కార్యక్రమంలో 1వ తేదీ 2వ తేదీ దినమధ్యం వరకు కన్యారాశి వారు చాలా ఉత్సాహంతో ఉంటున్నారు. 2వ తేదీ దినమధ్యం నుంచి ప్రయాణ సూచనలు, అలాగే కొద్దిగా సమస్యలు, పరిష్కరించుకోవాల్సినటువంటి సమస్యలు, కొద్దిగా ఎంటైర్ చేంజెస్ అంటారు, అలాంటి మార్పులన్నీ కలుగుతున్నాయి. 3, 4వ తేదీ దినమధ్యం వరకు కూడా మీ పరిస్థితుల్లో కొంత అంటే అటు ఇటుగా ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని కనబడుతున్నాయి.
ఇది గ్రహణంతో కూడినటువంటి రోజు కాబట్టి కన్యా రాశి వారు ఎలాంటి కొత్త నిర్ణయాలు కానీ, ప్రయాణాలు కానీ, కొనుగోలు చేయడం కానీ, ఏవన్నీ కానీ మీరు ఈ గ్రహణ నిబంధనలు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. కానీ మీకు 5, 6వ తేదీలలో అంటే 4వ తేదీ దినాంతం నుంచి 5, 6వ తేదీల అనుకూలతలు ఉన్నాయి. మీ యొక్క సమస్యలు పరిష్కారాలు అయిపోతాయి. మానసికంగా కొంత ప్రశాంతంగా ఉంటారు, కొంత ఉత్సాహంతో ఉంటారు. మరి 7వ తేదీ కూడా కొంత అనుకూలతతోనే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో కలుగుతున్న మార్పుల్లో కన్యా రాశి వారు గుర్తించవలసింది, మీరు ఉద్యోగాలలో కానీ, వ్యాపారాల్లో ఉన్నటువంటి మిత్రులతో కానీ, ఉద్యోగాల్లో పై అధికారులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ మీరు కొంత వాద వివాదాలకు దూరంగా ఉండండి. ఎవరితో కూడా ఎక్కువగా సాన్నిధ్యం పనికిరాదు అని తెలియజేస్తున్నది. అలాగే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కూడా పనికిరాదని తెలియజేస్తున్నది. మీ ఆరోగ్యంలో, ముఖ్యంగా భార్య ఆరోగ్యంలో కొంత మార్పులు వస్తున్నాయి కాబట్టి ఈ వారం కొంతవరకు హెల్త్ ఇష్యూ బేస్ మీదనే కన్యా రాశి వారు కొద్దిగా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. మిగతా వ్యవహారాలన్నీ కూడా మీకు మున్ముందు అనుకూలంగా ఉంటాయి. ఇది కేవలం ఈ వారానికి సంబంధించినటువంటి ప్రికాషన్గా మీకు చెప్పడం జరుగుతున్నది. మరి ఈ వారంలో గ్రహణ ఫలితం ఏదైతే ఏర్పడుతుందో 3వ తేదీ గ్రహణం, ఆ గ్రహణ ఫలితం కూడా మీకు కొంత అధమంగానే ఉంది కాబట్టి మీరు అత్యంత ఉత్సాహంతో చేయవలసినటువంటి పనులను వాయిదా వేసుకోవడమే కొంత అనుకూలం. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు ఆర్థిక వ్యవహారాలలో కొంత మార్పులు కలుగుతున్నాయి. కొన్ని విషయాలలో మీకు ఆలస్యంగా ఫలితాలు అందే అవకాశాలు ఉన్నాయి. మరి అలాగే మీ యొక్క కుటుంబ జీవితంలో కూడా కొంత మీరు జీవిత భాగస్వామితో అడ్జస్ట్ కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. హస్త నక్షత్ర జాతకులకు ఆర్థిక వ్యవహారాలలో కొంత నిష్ఠురాలు ఏర్పడుతున్నాయి. అలాగే మీ వృత్తి ఉద్యోగాలలో కూడా కొంత అనుకూలతలు, ప్రతికూలత ఏర్పడుతున్నాయి. కుటుంబ వ్యవహారాలలో మీరు చాలా ఆలస్యంగా ఇతరుల అభిప్రాయాలకు స్పందించడంలో మీరు చాలా వెనుకబడి ఉంటున్నారు. చిత్త నక్షత్ర జాతకులకు ఆర్థిక వ్యవహారాలలో కొంత కలిసి వచ్చే కాలంగా కనబడుతున్నది. కొంత ఇతరులతో, పెద్దలతో, అధికారులతో కొంత నిష్ఠురం కూడా పడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో మాత్రం ఏదో ఒక చక్కటి నిర్ణయం తీసుకొని సంతోషాన్ని వ్యక్తపరిచేటువంటి పరిస్థితులు సమిష్టిగా కనబడుతున్నాయి. అయినప్పటికీ ఈ కన్యా రాశి వారికి గ్రహణ ఫలితం ఉన్నప్పటికీ ఈ వారంలో మీకు ఈ వారాంతం నుంచి పరిస్థితులు అనుకూలించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కన్యా రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధాన పూజ, ఈ గ్రహణానికి సంబంధించినటువంటి పూజలు, పరిహారాలు చేసుకోండి. ప్రత్యేకించి శుక్రునికి ప్రత్యేకమైన పూజలు చేసుకోండి. అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారి యొక్క గ్రహస్థితి, ఈ వారంలో గ్రహస్థితి, మీ రాశ్యాధిపతి 6వ స్థానంలో ప్రవేశించాడు. 6వ స్థాన శని మీకు అనుకూలంగా ఉన్నాడు. భాగ్యస్థాన గురువు అనుకూలంగా ఉన్నాడు. లాభస్థాన కేతు అనుకూలంగా ఉన్నాడు. 5వ స్థాన కుజుడు, కుంభరాశిలో ఉన్న కుజుడు, రవి, బుధులు ఈ 3 కొద్దిగా మధ్యస్థంగా ఉన్నాయి. రాహు కూడా ఈ వారంలో మీకు మధ్యస్థంగానే ఉన్నాడు. చంద్రుడు ఈ వారంలో 10వ స్థానం నుంచి మీ రాశి వరకు సంచారం చేయబోతున్నాడు. తులారాశి వారికి ఈ వారం ప్రారంభంలో అనుకున్న పనులు సాధించేటువంటి అవకాశాలు, సామాజిక గౌరవాలు, కుటుంబ గౌరవాలు, సమిష్టిగా మీకు పొందేటువంటి సహాయ సహకారాలు, బంధువర్గ మిత్రవర్గ సహకారాలు ఇవన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. 1, 2, 3, 4వ తేదీ వరకు తులారాశి వారు అన్నింట కూడా ఆనందంగా, ఉత్సాహంగా ఉండబోతున్నారు. 5, 6వ తేదీలలో అనుకోని ప్రయాణాలు, అనుకోని ఖర్చులు, కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వాటిని మీరు పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అయినంత వరకు వేళ తప్పిన భోజనాలు, క్రమం తప్పిన పనులను సర్దిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తిరిగి మీకు 7వ తేదీ అత్యంత అనుకూలంగా ఉంది. కానీ ఈ వారాంతంలో తులారాశి వారికి చాలా ప్రత్యేకమైనటువంటి రోజుగా పరిగణించవలసి ఉంటుంది. ఇది ఎక్కువగా ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఒక ప్రత్యేకత కనబడుతున్నది. అలాగే సాధారణమైన వ్యక్తులకు కూడా ఒక ప్రత్యేకత ఉన్నప్పటికీ మీరు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సోదరులతో జాగ్రత్తగా ఉండాలి. పని వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఇంటి పెద్దలతో కూడా జాగ్రత్తగా, అంటే వాళ్ళకి సంబంధించిన బాధ్యతలు కూడా చూసుకోవాల్సిన అవసరం సాధారణ మానవుల విషయంలో కనబడుతున్నది. ఏదైనా తులారాశి వారికి
ఈ వారం ప్రారంభం నుంచి ఏర్పడిన మార్పులు కొంత శారీరకంగా నిస్సత్తువ, బాగా తిండి శరీరానికి పట్టడం లేదు అనేటు సామెత ఉందండి. మీరు కొంత నిస్త్రాణ, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కొంత బలవర్ధకమైన ఆహారాలు, కొంతమంది విషయంలో మెడికల్ చెకప్స్ ఇవి కూడా ఉంటాయి. ఏది కూడా ఎక్స్ట్రీమ్గా అతి ఆలోచనలు పనికిరావు, అతి పనులు పనికిరావు, అతి ఇన్వాల్వ్మెంట్ ఎందులో పనికిరాదు అనేది మాత్రం గ్రహించాలి. చిత్తా నక్షత్ర జాతకులకు ఈ వారంలో ఏర్పడినటువంటి మార్పుల వల్ల ఇంచుమించుగా మీకు ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో అడపాదడపా కొంత ఘర్షణాయుతమైన వాతావరణం ఉంటుంది. మరి భార్యాభర్తల మధ్యన కూడా కొంత అనుకూలత ప్రతికూలతలు కనబడుతున్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు మెండుగా కనబడుతున్నాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలలో పరస్పర వైరుధ్యాలు కుటుంబ సభ్యులతో ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు ధర్మపరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు, తరచుగా ప్రయాణాలు, అలాగే కుటుంబ సభ్యులతో కొంత అనుకూలత ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద 3వ తేదీ ఏర్పడుతున్నటువంటి గ్రహణానికి సంబంధించిన ఫలితం తులారాశి వారికి శుభ ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అయినప్పటికీ మీరు గ్రహణానికి సంబంధించినటువంటి కొన్ని పరిహారాలు చేసుకుంటే మీకు అన్ని విధాల అత్యంత అనుకూలంగా కనబడుతున్నది. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ పాదం, అనురాధ జ్యేష్ఠాంతం, వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఒక మంచి మార్పు వస్తున్నట్టే చెప్పాలి. అలాగే మీ యొక్క ప్రయత్నాలు కూడా అనుకూలంగా అవుతాయి. పిల్లల యొక్క భవిష్యత్తు, వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలు, అలాగే విదేశీ గమనాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వారికి కొంతవరకు కలిసి వచ్చే కాలంగా కనబడుతున్నది. కానీ శరీర ఆరోగ్యంలో ఉష్ణతత్వం బాగా పెరుగుతున్నది. ఆరోగ్య విషయంలో కొంతవరకు మీరు వైద్య సలహాలు, వైద్య సూచనలు పాటించవలసినటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వారం ప్రారంభంలో వృశ్చిక రాశి వారికి మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు చతుర్థ స్థానంలో సంచారం, చతుర్థ స్థానంలో రవి, బుధ, కుజ, రాహు సంచారం, పంచమ స్థానంలో శుక్ర సంచారం, శని సంచారం, అలాగే భాగ్యస్థానంలో చంద్ర సంచారం ప్రారంభమవుతుంది. అష్టమ స్థానంలో గురు సంచారం, దశమ స్థానంలో కేతు సంచారం మధ్యస్థంగా ఉంది. ఈ వారంలో వృశ్చిక రాశి వారు ప్రారంభంలో కొంతవరకు క్వచిత్ ద్రవ్యం క్వచిత్ సుఖం అన్నట్టుగా కొద్ది ఆశ నిరాశలుగా ఆలోచనలతో అలౌక్యమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ మీకు 2వ తేదీ దినమధ్యం నుంచి 3, 4, 5, 6వ తేదీల వరకు వృశ్చిక రాశి వారికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు, ప్రత్యేక సందర్భాలు, చాలా విశేషాలు. కొంతమందికి తీర్థయాత్రలు కూడా ఉంటాయి, కొంతమందికి సముద్ర స్నానాలు, నదీ స్నానాలు కూడా ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. అలాగే మీ వృత్తి ఉద్యోగాలలో కూడా అనుకున్నంత మార్పులు ఏర్పడుతున్నాయి. చివరికి మీకు ఈ వారాంతంలో మాత్రం ఊహించని ఒక పరిణామం లేదా ఒక ప్రయాణం, ఒక భిన్నమైన అభిప్రాయాలు ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు, కొంతవరకు సంకోచంతో ఉండేటువంటి స్థితిగతులు కూడా కనబడుతున్నాయి. ఎందుకో వృశ్చిక రాశి వారు మధ్యలో ఉన్నంత ఉత్సాహంగా చివరిలో ఉండడం కొద్ది ఇబ్బందిగా కనబడుతున్నది. అయినా మీరు నిబ్బరంగా ఉన్నట్టయితే చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు ఈ వారంలో చాలా వరకు భయం, ఆందోళనలు ఎక్కువగా కనపడతాయండి. అంటే ఉన్న సమస్యల కన్నా ఊహించుకునేటువంటి సమస్యలు, ఊహగా అన్నటువంటి విషయాల మీద మీరు ఎక్కువగా భర్జన పడతారు. కాబట్టి అందులో ఈ 2, 3వ తేదీలలో ఒక ప్రత్యేకత ఉందండి. కొంతమంది విషయంలో ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి, మీ మీద ఒక ప్రత్యేకమైన నిఘా, ఒక ప్రత్యేకమైన దృష్టి ఉండేటువంటి పరిస్థితులు కూడా కొంతమందికి కనబడుతున్నాయి. ముఖ్యంగా కీలకమైన ఉద్యోగాలు చేసే వృశ్చిక రాశి వాళ్ళు 2, 3వ తేదీలు జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం మీద అంతఃక్లేశం, గృహఛిద్రం, సౌఖ్యహానిమ భోజనం, ప్రయాణం. ఇక్కడ కుజుడు, రవి ఈ 2 గ్రహాలు విత్ రాహు, కుజుడు విత్ రాహు చతుర్థ స్థానం. అంటే ఇవన్నీ కూడా మీ వ్యక్తిగత విషయాలకు, కుటుంబ బాధ్యతలకు, వృత్తికి సంబంధించిన విషయాలకు ప్రాధాన్యత ఉంది. మరి అంతర్గతంగా మీరు అన్రెస్ట్ అనేది ఎక్కువగా కనబడుతున్నది. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళండి. అతి సాహసం పనికి రాదు,
అతి సాహసం ఎట్టి పరిస్థితులు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. విశాఖ నక్షత్ర జాతకులకు క్రయ విక్రయాలు, ఆకస్మిక నిర్ణయాలు, అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించిన విషయంలో జాగ్రత్త ఉండాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్త ఉండాలి. కుటుంబ సౌఖ్యం కొంతవరకు కొంత ఆనందంగానే ఉంటుంది. అనురాధ నక్షత్ర జాతకులకు ఈ వారం కొంతవరకు మీ స్థిర చరాస్తుల విషయంలో కొంత అనుకూలతలు ఉన్నాయి. కొన్ని లాభాలు గడిస్తారు. అలాగే ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు గృహ వాతావరణం కొంత సందిగ్ధంగా ఉంటుంది, సంఘర్షణగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మీకు కొంత ఆనందాన్ని కూడా కలగజేస్తాయి. అయితే సమిష్టిగా మీరు ఏదైనా ధర్మకార్యాలను కానీ శుభకార్యాలు కానీ పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే మొత్తం మీద ఈ యొక్క గ్రహణానికి సంబంధించినటువంటి ఫలితము కొంత శుభంగా ఉంది కాబట్టి మీకు శుభ ఫలితాలు అందే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. జాగ్రత్త మాత్రం ఉండాలి. అతి సాహసం పనికిరాదు అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు అయినంత వరకు ఈ యొక్క గ్రహణానికి సంబంధించినటువంటి పరిహారాలు ఏవైనా చేసుకోండి. గ్రహ సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోండి. అనుకూలతలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి మీ రాశి నుంచి 3వ స్థానంలో రవి అత్యంత అనుకూలం, కుజుడు అత్యంత అనుకూలం, రాహు కూడా అత్యంత అనుకూలం. అలాగే మారినటువంటి శుక్రుడు 4వ స్థానంలో అత్యంత అనుకూలం, శని మధ్యస్థంగా ఉన్నాడు, గురువు సప్తమంలో అనుకూలంగా ఉన్నాడు, అష్టమ చంద్రుడు ఒకరోజు తాత్కాలికంగా ఇబ్బందిగా ఉన్నాడు, నవమ కేతువు కూడా అనుకూలంగానే ఉన్నాడు. మొత్తం మీద ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితి వల్ల ధనుర్రాశి వారికి స్వబుద్ధి, బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమం, పుత్ర మిత్ర కళత్రాది విద్యా గోష్ఠి సుఖే భృగు. ఒక కొత్త ఆలోచనలు, కొత్త దారులు, కొత్త పుంతాలు తొక్కుకొని ముందుకు పోయేటువంటి పరిస్థితి, అత్యంత ఉత్సాహమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు, బంధువర్గాలు, మిత్రవర్గాలు, సోదర వర్గాలు అన్నిటిని కూడా కలుపుకొని ముందుకు పోయేటువంటి అవకాశాలు, అలాగే మీ కింద పనిచేస్తున్నటువంటి వారు, మీపై అధికారులు, వీళ్ళందరినీ కూడా సమాహితపరిచేటువంటి పరిస్థితులు, ఒక నూతన ఉత్సాహంతో ముందుకు పోయేటువంటి అవకాశాలు ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పుల వల్ల కలుగుతున్నది. దీనికి అత్యంత అనుకూలంగా కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు కూడా ఇంచుమించు అలాంటి ఫలితాలే ఇస్తున్నాడు. చంద్రుడు కూడా మీకు ఈ వారం ప్రారంభంలో కాకుండా మరుసటి రోజు నుంచి కూడా అనుకూలంగా ఇస్తున్నాడు. ఈ గ్రహణ ఫలం కూడా మీకు కొంతవరకు చెడుపుగా లేదు, కానీ మధ్యస్థంగా ఉంది. ఆ గ్రహణానికి సంబంధించినటువంటి ఏదైనా పరిహారాలు చేసుకున్నప్పటికీ కూడా మీకు అనుకూలతలు ఏర్పడుతున్నాయి. ఈ వారంలో తృతీయ స్థానంలో కుజ రాహుల యుతితో సంచారం శతభిషంలో. అలాగే ఈ వారంలో శని శుక్రుడు చతుర్థ స్థానంలో యుతితో అంటే ఉత్తరాభాద్ర నక్షత్ర యుతితో సంచారం. ఇది ఒక అంత కూడా ప్రత్యేకతతో ఉన్నది. ఒక సరికొత్త ఆలోచనలు, సరికొత్త ఊహలు, సరికొత్త వ్యూహాలతో జీవితం ముందుకు పోయేటువంటి అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. ఈ వారంలో ప్రారంభంలో కాస్త ఆలోచనలు ఎక్కువగా ఉండవచ్చు, పనులు ఆలస్యం కావచ్చు, కొంత మానసికంగా శారీరకంగా కొంత అలసటతో ఉండవచ్చు. అయినప్పటికీ కూడా మీరు 2వ తేదీ దినమధ్యం నుంచి కొంతవరకు ధార్మిక, లౌకిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోతారు. కొంతవరకు మీరు తలపెట్టిన కార్యక్రమంలో కొంత ఉత్సాహం, కొంత నిరుత్సాహం ఉన్నప్పటికీ కూడా మీకు 4వ తేదీ దినమధ్యం నుంచి 5, 6, 7 అన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇచ్చేటువంటి పరిస్థితి ఈ వారంలో మీకు ఎదురవుతున్నది. అన్నీ కూడా శుభంగానే జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమంలో మీరు ఇన్వాల్వ్మెంట్ కావచ్చు. దాని మూలకంగా మరి వివాహం కావలసినటువంటి వారు, యువకులు, యువతులు వాళ్ళ యొక్క అభీష్టాలు కూడా నెరవేరే అవకాశాలు, కొంత కళ్యాణ ఘడియలు అంటే వివాహ ప్రయత్నాలు, వివాహం కావాల్సినటువంటి వారికి వివాహాలు, ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే యువకులకు మరింత ఉత్సాహపూరితంగా. ధనుర్రాశికి సంబంధించిన యువకులకు మీ ఇష్టకామ్యార్థ సిద్ధులు అంటే తలపెట్టిన కార్యక్రమాలు, మీరు తలచిన కార్యక్రమాలు, మీ మనసులో ఉన్న కార్యక్రమాలు నెరవేరుతాయని చెప్పవచ్చు. అందరికీ నెరవేరుతాయి. అది అభిష్టంగా కొంతవరకు ఇది ఆలస్యంగా వివాహాలు జరుగుతున్నటువంటి వారికి కూడా ఒక శుభ సూచకం ఈ వారం నుంచి ప్రారంభమవుతున్నది.
కొద్దిగా మీ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. సత్వరంగా మీరు అన్ని విధాల ప్రయత్నాలు కొనసాగించుకున్నట్టయితే ఆలస్య వివాహాలు కూడా అంటే వాటికి సంబంధించిన నిర్ణయాలు కానీ వివాహాలు కానీ జరిగే అవకాశాలు కూడా ఈ వారంతో మీకు ప్రారంభమైందని చెప్పాలి. మూలా నక్షత్ర జాతకులకు ఈ వారంలో ఉన్నటువంటి కొంత ధైర్యపరమైనటువంటి స్థితులు, ఉత్సాహంగా అంటే ఒక అడ్వెంచరస్ స్టెప్స్ వేయడానికి చాలా అనుకూలంగా ఉంది. అయినంత వరకు మీరు పై అధికారులతో కానీ ఉన్నతమైన వ్యక్తులతో కానీ ఘర్షణ పడకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ వ్యవహారాలలో చాలా ఉత్సాహంగా ఉండి అన్ని విధాల అందరిని మీరు ఆకర్షించుకొని అందరినీ కలుపుకొని పోయేటువంటి అది కొన్ని సమిష్టి నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి పరిస్థితులు కుటుంబ వాతావరణంలో కూడా కనబడుతున్నది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కూడా ఈ వారంలో అత్యంత ఉత్సాహంగా ఉంది. కొంత శ్రమతో మీరు సాధించుకోవాలి. కుటుంబ వ్యవహారాలలో మీరు కొంత అడ్జస్ట్మెంట్తో మీరు పోయినట్టయితే మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఆర్థిక వ్యవహారాలు, మీరు చేస్తున్నటువంటి పనులు, మీ యొక్క వ్యవహారాలు అన్నింటిలో కూడా అనుకూలమైన మార్పులే ఉన్నాయి. కుటుంబంలో కూడా ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకు పోయేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద ఈ యొక్క 3వ తేదీ ఏర్పడుతున్నటువంటి గ్రహణం యొక్క ఫలితం కొద్దిగా మధ్యస్థంగా ఉన్న మీకు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నది. కాబట్టి మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. గ్రహణానికి సంబంధించిన విషయంలో చంద్ర రాహులకు కొంత పరిహారాలు కానీ జపాలు కానీ ఏదైనా చేసుకోండి. ఆ తీర్పు అన్ని విధాల అనుకూలంగా ఉండబోతున్నది. ఇది ఈ వారానికి సంబంధించిన ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి మీ రాశి నుంచి ద్వితీయ స్థానంలో రవి, కుజ, బుధ, రాహు, తృతీయ స్థానంలో శని, శుక్రులు, అలాగే షష్టమ స్థానంలో గురువు, అష్టమ స్థానంలో కేతువు. ఒకంత మకర రాశి వారికి బుధుడు ద్వితీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. తృతీయ స్థానంలో శని చాలా అనుకూలంగా ఉన్నాడు. షష్టమ స్థానంలో గురువు మధ్యస్థంగా ఉన్నాడు. అష్టమ స్థాన కేతు కూడా మధ్యస్థంగా ఉన్నాడు. కుజ, రవులు కూడా మధ్యస్థంగానే ఉన్నారు. ఈ వారంలో చంద్రుడు కర్కాటక రాశి నుంచి అంటే 7వ స్థానం నుంచి 10వ స్థానం వరకు సంచారం చేస్తున్నాడు. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితి విరోధ శత్రుపీడాచ జ్ఞాతీనాంచ విరోధత ఆయాసో ధారపుత్రాజీ. ముఖ్యంగా మకర రాశి వారు మీ ఆలోచన సరళికి భార్య ఆరోగ్యంలో కానీ పిల్లల ఆరోగ్యంలో కానీ లేదా మీకు సహకరించే వ్యక్తులకు సంబంధించిన విషయం ఏదో ఒకటి కొంత ఆలోచింపచేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి వారి ఆరోగ్యాల విషయంలో శ్రద్ధ వహించాలి. కుటుంబ బాధ్యత విషయంలో కూడా కొంత చొరవ తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి ఉంది. డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ వారం చేయకూడదు. మీ కింద పనిచేసి పని వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకంత మకర రాశి వారికి ఈ వారం ప్రారంభం అత్యంత ఉత్సాహంగా ఉంది. ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ యొక్క స్వవిషయంలో, కుటుంబ విషయంలో, మీ వృత్తి విషయంలో కూడా అనుకూలతలు ఉన్నాయి. 2వ తేదీ దినమధ్యం తర్వాత కొద్ది మార్పులు రాబోతున్నాయి. కుటుంబ వ్యవహారాలు కూడా మారబోతున్నాయి. 3, 4వ తేదీలలో మీరు అయినంత వరకు జీవిత భాగస్వామితో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, ఉద్యోగంలో నిర్వహణ చేస్తున్నటువంటి వ్యక్తులతో కానీ, మీ కింద పనిచేసే వారితో కానీ అయినంత వరకు కొంత విభేదం రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. భార్య భర్తల మధ్యన కించిత్ ఏమైనా ఆలోచించేటువంటి సమస్యలు కూడా రావచ్చు. ఆర్థికపరమైన విధానాల్లో మీకు సహకారాలు అందించడంలో కొద్ది ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా 4వ తేదీ దినమధ్యం తర్వాత 9వ తేదీ అంటే 4వ తేదీ దినమధ్యం నుంచి వచ్చే మార్పులు 5, 6 ఇవన్నీ కూడా మీకు కొంత అనుకూలంగా ఈ వారాంతంలో మాత్రం చాలా సంతోషాన్ని కలుగజేస్తుంది మకర రాశి వారికి. ముఖ్యంగా ఈ వారం ప్రారంభం, ఈ వారాంతం, ఈ 2 రోజులు మాత్రం మకర రాశి వారికి చాలా అనుకూలతగా ఉంది. అయితే అయినంత వరకు మీకు కొంతమంది విషయంలో న్యాయస్థానాలకు సంబంధించిన విషయాలు ఉంటాయి. కొంతమందికి విషయంలో బ్యాంకింగ్, ట్యాక్స్ సంబంధించిన విషయాలు, ఇవన్నీ కొద్దిగా ఆర్థికపరమైన విషయాలలో కొద్దిగా అలజడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మకర రాశి వారు కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోవాల్సి ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఆర్థిక వ్యవహారాలలో కొంత మార్పు ఉంది. ఆలస్యంగానైనా మీరు మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ వ్యవహారాలలో కూడా మీరు పరిస్థితులకు ప్రాధాన్యత ఇస్తూ
ఎదుటివారి భావాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కాబట్టి అయినంత వరకు సమస్యలను ఎక్కువగా మీరు సృష్టించుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. శ్రవణ నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయంలో కొంత నిష్ఠూరత పొందుతారు. అలాగే కుటుంబ వ్యవహారాల్లో కొంత కలిసి వచ్చే కాలం కూడా ఉంటుంది. భార్యాభర్తల మధ్యన కాస్త ముభావంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అలాగే ధనిష్ట నక్షత్ర జాతకులకు ఆర్థిక వ్యవహారాల్లో కలిసి వచ్చే కాలంగా ఉంది. కొంత నిష్ఠురతోనైనా మీరు అనుకున్నది సాధిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో కూడా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మకర రాశి వారు ఈ వారంలో ఏర్పడుతున్నటువంటి గ్రహణ స్థితి చూసినట్టయితే ఈ గ్రహణ ఫలితం కొంత మీకు అధమంగానే ఉంది కాబట్టి గ్రహణానికి సంబంధించినటువంటి వ్యవహారాలను సరిపెట్టుకొని మీరు కొంత పరిహారాలు చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఏది ఏమైనా ఈ వారంలో మీరు ఉన్నట్టుగా కానీ అతి సాహసంగా చేసే పనులు మాత్రం ఈ వారంలో చేయకుండా వాయిదా వేసుకోవడం మంచిది. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వభాద్ర త్రయకుంభం. కుంభరాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే మీ రాశ్యాధిపతి ద్వితీయ స్థానంలో ఉన్నాడు. మీ రాశిలో కుజ రవి బుధ రాహు, ద్వితీయ స్థానంలో శుక్ర ప్రవేశం, శని శుక్రులు ద్వితీయ స్థానం, పంచమ స్థానంలో గురువు అనుకూలంగా ఉన్నాడు. అలాగే మీకు షష్టమ స్థానం చంద్రుడు, సప్తమ స్థాన కేతువు, ఇవన్నీ కూడా కొంత అనుకూలతలతో ఉన్నటువంటివే. అయితే ఈ వారం కుంభరాశి వారు చాలా ఉత్సాహంగా స్వస్థాన ప్రాప్తిం ఆరోగ్యం అర్థలాభం యశోముదం శ్రీసల్లాభం ధర్మసిద్ధిం షష్టగోమృగలాంఛన అని మొత్తం మీద కుంభరాశి వారు ఈ వారం చాలా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ వ్యవహారాల విషయంలో, మీ వృత్తి ఉద్యోగాల్లో, సామాజిక అనుబంధాలలో అన్నిట్లో కూడా చాలా ఉత్సాహంగా ఉండి మీరు ఇతరులను ప్రేరేపిస్తూ ఇతరులలో ఉత్సాహాన్ని కలగజేస్తూ కార్యోన్ముఖులనుగా చేసేటువంటి పరిస్థితులు ఎక్కువగానే కనబడుతున్నాయి. అలాగే మీకు 2వ తేదీ దినమధ్యం వరకు ఇలాంటి పరిస్థితులు ఉండి 2వ తేదీ దినమధ్యం నుంచి మరింత అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడి 3, 4 ఇవన్నీ కూడా మీకు 4వ తేదీ సాయంత్రం వరకు కూడా అనుకూలంగానే ఉన్నాయి. ఆ తర్వాత కొద్దిపాటి మార్పులతో కొంత సంఘర్షణాయుతమైన వాతావరణం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. చివరికి తిరిగి 7వ తేదీ మరింత అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితి కుంభరాశి చాలా వరకు తన వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత, కుటుంబ వ్యవహారాలకు ప్రాధాన్యత, ఆర్థిక పరిస్థితులకు ప్రాధాన్యత, భార్య పిల్లలు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చాలా వరకు కుంభరాశి వారు ఈ వారం కానీ మునుముందు కానీ ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి దాంట్లో ఎక్కువగా నిమగ్నమయ్యే అవకాశాలు ఉంటాయి. మరి ఇది యువతి యువకులకు వివాహ ప్రయత్నాలు, వివాహం చేసుకోవాలన్న కోరికలు ఇలాంటివి చేసేవాళ్ళు కానీ అంటే ఒక శుభమైన ఎంత నిస్తేజంగా ఉన్నారో అంత నిస్తేజంగా ఉన్నవారు ఒక ఉత్సాహాన్ని ఈ యొక్క మార్పులు తెలియజేస్తున్నాయి. కాబట్టి కుంభరాశి వారికి అత్యంత అనుకూలంగానే ఉందని చెప్పాలి. ఎక్కువగా మిత్రులు, విందులు, వినోదాలు దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అన్ని రంగాలలో ఏ రంగంలో పనిచేసేవారైనా ఆ రంగంలో ఉన్నటువంటి వారు వాళ్ళు పనిచేస్తున్న రంగాలే కాకుండా ఇతర రంగాల్లో కూడా మీ యొక్క ప్రాధాన్యత బాగా పెరుగుతుంది. కుంభరాశి వారికి ఒక విరిల్ విండ్, ఒక సుడిగాలి లాంటి పర్యటన కూడా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు ఆర్థిక వ్యవహారాలు చాలా అనుకూలిస్తాయి. ఘర్షణాయుతమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా అధికంగా మీదే పైచేయి అవుతుంది. అలాగే కుటుంబ వ్యవహారాల్లో చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. అలాగే నూతన వస్తువులు, కారు, ఏవైనా వాహనాలు సంబంధించిన విషయాలు కావచ్చు, మీకు ఉపయోగపడే నూతన వస్తువులు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా ధనిష్ట నక్షత్ర జాతకులకు ఎక్కువగా కనపడుతున్నది. లేదా ఎదుటివారి కోరికలను తీర్చడానికి కూడా మీరు ప్రయత్నం చేస్తారు. అంటే పిల్లలు, భార్య అనుకోండి. శతభిష నక్షత్ర జాతకులకు కలిసికట్టుగా ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతవరకు మీకు ఒక రకమైన స్ట్రెస్ అనేది బాగా ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించబోతారు. మరి కుటుంబ వ్యవహారాల్లో అడపాదడప భార్యాభర్తల మధ్యన చిన్నపాటి పొరపచ్చాలు అలాంటివి వచ్చి కొద్ది ఇబ్బందులు పడవచ్చు. జాగ్రత్తగా కుటుంబ వ్యవహారాల్లో కానీ మీ యొక్క ఇతరులతో ఉండేటువంటి వ్యవహారం జాగ్రత్తగా చూసుకోవాలి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఏవైనా శుభకార్యాలు చేయడం కానీ, ధర్మకార్యాల్లో పాల్గొనడం కానీ ఇలాంటివి ఉంటాయి.
కలిసి ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కొత్త స్నేహితులు, కొత్త పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. కొత్త స్నేహితులు, ఆడవారికి మగవారు కానీ, మగవారికి ఆడవారు కానీ, కొత్త స్నేహ బృందాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా కుంభరాశిలో ఉన్నటువంటి పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. అయితే ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్ఫుటంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 3వ తేదీన గ్రహణము సింహరాశికి కుంభరాశికి అనుబంధంగా ఉంది కాబట్టి కుంభరాశిలో ఉన్నటువంటి శతభిష నక్షత్ర జాతకులకు, అలాగే సింహరాశిలో ఉన్నటువంటి పూర్వఫల్గుణి నక్షత్ర జాతకులకు దీని యొక్క వేధ కొంత ఉంటుంది. కాబట్టి ఈ వేధ కొంతకాలం మీకున్న మారుతున్న గ్రహస్థితి మీకు ఈ గ్రహణానంతరం కొంత అనుకూలతను మీకు ఇవ్వగలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి వారికి ఈ యొక్క గ్రహణ ఫలం మధ్యస్థంగానే ఉంది కాబట్టి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అలాగే గ్రహణానికి సంబంధించినటువంటి పరిహారాలు, ముఖ్యంగా రాహు కేతువులకు సంబంధించినటువంటి పూజలు, దానాలు ఇట్లాంటివన్నీ కూడా చేయండి. మరి మంచి ఆ పరిహారం మూలకంగా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా సాంప్రదాయ ప్రకారంగా మనం ఎలాంటి పరిహారాలు చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాంటి ఫలితాలు పొందడానికి మీరు ప్రయత్నం చేయండి. అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వాభాద్ర పాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారి యొక్క గ్రహస్థితి, మీ రాశిలో శుక్రుడు, మీ రాశిలో శని, మీ రాశి నుంచి 4వ స్థానంలో గురు సంచారం మధ్యస్థంగా ఉంది. 6వ స్థానంలో కేతు సంచారం అనుకూలంగా ఉంది. మీ రాశి నుంచి వ్యయ స్థానంలో రవి, బుధ, కుజ, రాహు ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి. మరి మీ రాశిలో శుక్ర శని సంచారమే అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ వారం మీ రాశి నుంచి 5వ స్థానం నుంచి 8వ స్థానం వరకు చంద్ర సంచారం కొంత ఆలోచింపవలసినటువంటి విషయం ఉంది. దేహాలస్యం, మనస్తాపం, సృహత్క్లేశం, ధనం వ్యయం, బుద్ధి చాంచల్యం ఆప్నోతి పంచమే. అంటే ఇక్కడ ఒక విషయం గమనించవలసింది ఏంటంటే, ఈ చంద్రుని యొక్క ప్రభావం వల్ల వాతాధిక్యం, సదాలస్యం, మనఃపీడ, భయం తథా అనవసరమైన భయము, ఆందోళనలు కొంత, ఆరోగ్యం గురించినటువంటి భయం కొంత, ఇలాంటివి మీనరాశిని కొద్దిగా ఇబ్బందులు పెడుతుంటాయి. అప్పుడప్పుడు ప్రతి పనిలో కొద్దిగా ఆలస్యంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా దాన్ని మీరు అధిగమించి ముందుకు పోతారు. 2వ తేదీ దినమధ్యం నుంచి 3, 4, 5, 6 ఈ తేదీలన్నీ కూడా మీకు ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం కలుగజేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీనరాశి వారు ప్రత్యేకంగా 2, 3వ తేదీలకు సంబంధించిన విషయాలు చాలా ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. అది ఏదో ఒక ప్రత్యేకతకు సంబంధించినదిగా ఉంది. కొన్ని ప్రత్యేకమైన సంఘటనలు, ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కొంతమందికి కలుగుతాయి. అయినంత వరకు చాలా వ్యవహారాల్లో బిజీగా ఉండేవాళ్ళు, రాజకీయ నాయకులు, ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టేవాళ్ళు, ఉన్నత ఉద్యోగాలు, డాక్టర్లు, అలాగే ఎవరైనా ఒక ఉన్నతంగా వాళ్ళకి ఏదో ఒక ప్రత్యేకత ఉంది ఆ 2 రోజులకు సంబంధించి. అది జాగ్రత్తగా గమనించాలి. ఒక సలహా, అతివేగ ప్రయాణాలు పనికిరావు. ఎవరితో వాద వివాదాలు అంతగా పనికిరావు. తొందరపడి నిర్ణయాలు చేయడంలో కొంత ఆలస్యం చేయండి. ఇట్లాంటివి కూడా మీరు కొంత సూచనప్రాయంగా పెట్టుకున్నట్టయితే ఆ యొక్క ఫలితాలు అక్కడ ఆ రోజుకు సంబంధించిన వ్యవహారాలు మీరు బయటపడగలుగుతారు. 4, 5, 6 ఇవన్నీ కూడా విశేషమైన రోజులుగా ఉన్నాయి. అంటే మీరు చాలా ఉత్సాహపూరితంగా ఉంటారు. 7వ తేదీ కొంత ఆరోగ్యంలో కానీ మానసికంగా కానీ కొంత నిరుత్సాహంగా ఉంటారు. ఒక ప్రయాణ సూచన మాత్రం కనబడుతున్నది, అది గమనించాలి. మొత్తం మీద ఒక నూతన ఉత్సాహం అనేది మాత్రం మీనరాశికి మనస్సులోకి వచ్చేసిందండి. అయితే ఇది ఒకంత మీరు మెల్లమెల్లగా దాన్ని మీలో ఉన్న క్రియేటివిటీని, మీలో ఉన్నటువంటి ఆ ఉత్సాహాన్ని పెంపొందించుకున్నట్టయితే కొన్ని మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. మున్ముందు మీకు మంచి జీవితం ఉంది అని చెప్పవచ్చు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఆకస్మికంగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణం మూలకంగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొన్ని అన్అవాయిడబుల్ అంటే
విడదీయలేనటువంటి కొన్ని పరిస్థితుల్లో కూడా మీ ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలు కొంత సంతృప్తినిస్తాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కూడా ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మికమైన ఖర్చులు ఈ వారం మీ యొక్క అసెస్మెంట్ ఎక్స్పెండిచర్ కానీ ఇన్కమ్స్ కానీ అసెస్మెంట్ చేయలేనటువంటి స్థితిలో కొంత ఉంటుంది. అంటే యూస్ఫుల్ ఎక్స్పెండిచర్ అండ్ యూస్ఫుల్ ఎక్స్పెండిచర్ అని చెప్పవచ్చు. వచ్చేది ఎలాగైనా వస్తుంది. ఎందుకో కుటుంబం కలిసి ఎక్కడైనా ఒక ప్రయాణం చేయాలన్న సంకల్పం కూడా కలగవచ్చు. అంటే విత్ గ్రూప్, భార్యాభర్తలు కావచ్చు, పిల్లలతో కావచ్చు, ఒక ప్రయాణం జరిగే సూచన కూడా ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. రేవతి నక్షత్ర జాతకులకు ఆరోగ్య విషయంలో కొంత అనుకూలతలు ఉన్నప్పటికీ ఎక్స్పెండిచర్స్ విషయంలో కొంత ఇబ్బందులు కలుగుతున్నాయి. కొంత సంఘర్షణగా ఉంటుంది. కుటుంబ పరంగా మీరు కొంతవరకు సంతోషంగానే ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేవతి నక్షత్ర జాతకులు ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మరింత మంచిగా ఉంటుంది. మరింత మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఈ వారంలో గ్రహణానికి సంబంధించిన విషయంలో చూసినట్టయితే మీనరాశి వారికి ఈ గ్రహణ ఫలితం శుభంగానే కనబడుతున్నది. అయినప్పటికీ మీనరాశి వారు ఈ గ్రహణానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే మరింత అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఈ వారంలో జరిగినటువంటి మార్పుల వల్ల గ్రహణానికి సంబంధించిన విషయాలతో జోడించి ఈ వార ఫలితాలను మీకు తెలియజేశాను. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా మారుతున్నటువంటి గ్రహ స్థితులు, యుతులు, దృష్టులు, వేధలు అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వార ఫలితాలను యోగమంజరి ద్వారా మీకు తెలియజేస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.